హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ అనూష. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ పార్ట్ 1 పెట్టాను కదండీ! ఇది పార్ట్ 2 అనమాట. రోజు పెడదామని వాయిస్ ఓవర్ ఇవ్వడం, కట్ చేయడం అలా అవుతుంది. అది కూడా పూర్తిగా అవ్వట్లేదు. పెడదాం అనుకున్నప్పటికీ చాలా లేట్ అయిపోతుందండి. వీడియోస్ రోజు 2, 3 ఒకటి చొప్పున అప్లోడ్ చేద్దాం అనుకుంటాను గానీ, అస్సలు అవ్వదండి. ఏంటో తెలీదు. మరి సబ్స్క్రైబర్స్ లేకో, వ్యూస్ రాకో నాకైతే అర్థం అవ్వట్లేదన్నమాట. ఆ రీతిగా ఉంటుంది. అయితే చూస్తున్నాను చాలామంది ఛానల్స్ అయితే చూస్తున్నాను. అందరూ కూడా జరిగేదే వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ చెప్తున్నారు. ఆహ్, సబ్స్క్రైబర్స్ పెరిగినా, లేకుంటే వ్యూస్ పెరిగినా ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. అయినా గానీ చూద్దాం అలా చేస్తూ ఉంటే ఇప్పటికైనా వస్తారు కదా! అని హోప్‌తో అయితే మాత్రం చేస్తున్నానన్నమాట. ఓకే అండి. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే పార్ట్ 2 1 అన్నాను కదండీ! అయిపోయింది. పార్ట్ 2 అనమాట ఇది. పార్ట్ 2లో అంటే అది పార్ట్ 1, పార్ట్ 2 కింద పెట్టాలంటే చాలా ఎక్కువ వీడియో వచ్చేస్తుందండి. ఇంచుమించుగా 50 నిమిషాలు, 60 నిమిషాలు వచ్చేస్తుంది. అంత వ్లాగ్ అంటే చూడరు కదా! స్కిప్ చేసేస్తారు. ఇదైతే కొద్దిగా మాట్లాడుతూ చేద్దాం అనేసి అనుకుంటున్నాననమాట. అయితే ఫస్ట్ నేను మార్నింగ్ అక్కడ గృహప్రవేశం అయిపోయిందండి. ఆ క్లిప్ అయితే ఉంది గానీ అది సరిగ్గా లేదు. ఆ రోజు ఎవరు వీడియో తీయలేదనమాట. అందులోకి నైట్ కదా! అంత మనకి నేను ఏదన్నా డబ్బులు వచ్చేస్తే ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనీ వస్తుంది కదా! సరే తీసుకొని ఏమీ లేనిదే వట్టిగా వీడియోస్ తీస్తే ఏమంటున్నారంటే, ఎన్ని డబ్బులొచ్చేసాయి నీకు? ఎంత సంపాదించావు? అని అడుగుతున్నారనమాట. ఆల్రెడీ అంతెందుకు నేను ఈ వీడియోలు తీసుకుంటుంటే ఎక్కిస్తుంటే వ్యాన్ కూడా ఎక్కిస్తుంటే వ్యాన్ డ్రైవర్ వీళ్ళు అంటున్నారనమాట. ఎన్ని డబ్బులొచ్చేసినాయి ఏంటి? అలా ఇలా అనేసి అంటున్నారనమాట. ఎంత సంపాదించావు? అని అడుగుతున్నారు. తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో తెలీదండి. ఎగతాళి చేయడానికి మాట్లాడతారో అసలు తెలీదనమాట. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికి కూడా ఎదురయ్యాయి ఇటువంటియి. నేను చాలా వీడియోస్ చూశాను కదా! వాళ్ళు చెప్పేటప్పుడు కూడా విన్నాననమాట. ఎప్పటికైనా సక్సెస్ వస్తది కదా! అనేసి నా హోప్ అనమాట. ఇప్పుడు వెంటనే వచ్చేయడానికి మన జనాలకు అలవాటు పడాలి. వీడియోస్ కంటిన్యూగా చేయాలి. నేనైతే కంటిన్యూగా పెట్టట్లేదనమాట. షార్ట్ వీడియోకి ఏదన్నా వంట చేసి పెట్టి మాట్లాడడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. కొంచెం భయమేస్తుంది. అయితే ఇంకా నాకు అలవాటవ్వాలి. జనాలకి అలవాటవ్వాలి. కెమెరాకి ఇంకా అలవాటైతే అంత ఇబ్బంది ఉండదేమో అనిపిస్తుంది. అలవాటయిపోతూ ఉంటే రోజు చేస్తూ ఉంటే ఇంకా ఇబ్బంది అనిపించదు. ఏదైనా కామెంట్ చేసి ఎవరైనా కామెంట్‌లో ఇలా వద్దక్క అలా చేయండి అని అలా ఎవరైనా చెప్తే బావుంటుంది కదా! అనిపిస్తుంది. నాకు కామెంట్‌లు కూడా ఏమీ రావనమాట. వ్యూసే చాలా తక్కువొస్తాయి. ఒక్క వీడియో మాత్రమే నాకు వ్యూస్ ఎళ్ళినియి. ఇది ఆ పార్ట్ 1కి పార్ట్ 1 కాదు. సామాన్లు సర్దుకుంటున్నానన్న వీడియోకి మాత్రమే 700 ఎళ్ళినియనమాట. ఇంక అంతకుమించి ఏ వీడియోకి కూడా నాకు అంతకుమించి ఎక్కువ వెళ్ళలేదు. 300, 200 వ్యూస్ అలానే ఉన్నాయి. అయినా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ అలానే ఉంటది కదా! నేను స్టార్ట్ చేసి ఇంచుమించుగా ఒక 4 మంత్స్ అవుతుందేమో. అంతే. ఇది 4థ్ మంత్ అనుకుంటా. అయినా గానీ పర్లేదు స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే అయిపోదు కదా! ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే వాళ్ళు వాళ్ళకొక 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక 300, 400 ఒక 100K ఉంటే వేరే ఇంట్లో ఇంకొకరి చేత ఇంకో ఛానల్ స్టార్ట్ చేపిస్తున్నారు. వాళ్ళ వీడియోస్‌లో ఏం లేకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. అంటే మనుషులు వాళ్ళకి అలవాటు పడ్డారనమాట. ఓకే. ఇది వీళ్ళు మనకి ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అనుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అంటే వీడియోస్ వాళ్ళకి కనబడుతూ, మాట్లాడుతూ మీతో కనెక్ట్ అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటా. ఓకే అండి. అయితే ఇప్పటి వరకు నా వీడియో చూసారా? చూస్తే మాత్రం ఈ మాటలకి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. నా మాటలు వింటే మాత్రం అంటే నేను చూస్తున్నాను కాబట్టి నాకు అనిపించింది నేను చెప్పాననమాట. అయితే ఇంక నా వీడియోకొచ్చేసరికయితే ఆహ్ బెడ్‌రూమ్ అంతా అయితే క్లీన్‌గా సర్దేస్తున్నానండి. మొత్తం అన్ని బ్యాగులు ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు మీషోలో కూడా ఈ బ్యాగ్స్ అనేది తీసుకున్నాననమాట. ఇవి ఇలా యూజ్ అవుతున్నాయి నాకు బాగాననమాట. ఇవన్నీ కూడా సర్దేసి నీట్‌గా ప్యాక్ చేసేసాను. మొత్తం బెడ్‌రూమ్ అంతా కూడా ఇలా మొత్తం ఫస్ట్ బీరువాలు మొత్తం అన్నీ సర్దేశాను. తర్వాత కబోర్డ్‌లో బట్టలన్నీ కూడా సర్ది పెట్టేసాననమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. మార్నింగే లెగిసి అక్కడ పడుకున్నప్పటికే 12 అయిందండి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి మొత్తం అన్నీ కూడా సర్దేసుకొని పక్కన పెట్టేసాను. చాలా ఇబ్బందయిపోయిందండి. బట్టలు ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి వెతుక్కోవడము, తర్వాత ఇవన్నీ సర్దుకోవడానికి కూడా నాకు ఇంచుమించుగా ఎన్ని రోజులు పడతదో కూడా తెలీదనమాట. అంత లగేజీ వచ్చేసింది. మొత్తం అంతా అంటే మనం ఒక ఊరెళ్ళొస్తేనే చాలా బట్టలొచ్చేస్తాయి కదా! ఇంకా ఇవన్నీ కూడా సర్దుకుని వచ్చేటప్పటికి ఇంకెంత టైం పడతదో నాకైతే తెలీదనమాట. చాలా అంటే చాలా అవస్థ అయిపోయింది. ఇవన్నీ ప్యాక్ చేసేటప్పటికే ఎంత టైం పట్టిందో ఇంక ఇవన్నీ షిఫ్ట్ చేసుకొని అక్కడ పట్టుకెళ్ళి
వెళ్ళి పెట్టుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికి ఇంకెంత టైం పడుతుందో తెలియదండి. ఇల్లు మారడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి బాబు. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, ఏడో ఇంటికి వెళ్తున్నాం మేము అనేసి. ఇంకా ఒక్కో పిల్లని పట్టుకుని ఏడిల్లు తిరిగినట్టు అయ్యిందనమాట మా పరిస్థితి. చాలా ఘోరం అనమాట. ఇంకెలా ఇవన్నీ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఎక్కడ ఏ వస్తువులు ఉన్నా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి ఇల్లు మారేటప్పుడు పిల్లలండి డిబ్బి చాలా ప్రేమగా పాపం పిల్లలు చిన్నప్పుడు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఇంకా కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడైతే డిబ్బీలో డబ్బులు దాశారు. అది ఫుల్ అయిపోయింది. ఇంకా అది ఓపెన్ చేసేయాలి. నేనే వద్దు తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పుడు షిఫ్ట్ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ ఖాళీ చేసే దగ్గర ఉన్నాను. దింపే దగ్గర మా వారు వెళ్ళారనమాట. చూసుకోలేదు. ఆ డిబ్బీ అయితే మిస్ అయిపోయింది. చాలా వెతికేసాను. ఏమైపోయింది అందులో కాయిన్స్, పేపర్స్, డబ్బులు అన్నీ వేసాము. అయితే అది ఫుల్ అయిపోయి ఇంకా అది కట్ చేసేయాలి. ప్లాస్టిక్‌వి ఉంటాయి కదా, బిందె టైప్ అదనమాట. మొత్తం అన్నీ పోయాయి. ఇంకొకసారి ఇంకో ఇల్లు మారేటప్పుడు ఏమైందంటే రాగి తొట్టు ఉంటుంది కదా, రాగి వైరు, అది మా వారు బళ్ళకి ఇచ్చిన వైర్లు కాల్చితే వచ్చిందనమాట. అదైతే ఇంచుమించుగా ఒక 15, 20 కేజీలు ఉంటదంట. అది రాగి అది అమ్మితే ఒక కేజీ వచ్చేసి 300, 400 అనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు. కానీ ఆయన 5, 6 వేలు వస్తదది. మిస్ అయిపోయింది. ఎంత వెతికామో అస్సలు దొరకలేదనమాట. అది కూడా షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళెవరో తీసేసి పక్కన పెట్టేసుకోవడం ఏదో జరిగిందనమాట. అలా ఈసారైతే ముందే అన్నారనమాట మా వారు, "అసలు ఏమీ మిస్ అవ్వకూడదు. జాగ్రత్తగా పెట్టుకో అన్నీని. ఆ డిబ్బీలు అవి జాగ్రత్తగా ఓ పక్కకు పెట్టుకో" అనేసి అన్నారనమాట. అందుకే దగ్గరుండి మొత్తం అన్నీ కూడా షిఫ్ట్ చేయించుకున్నాము. ఎక్కడ ఒకటి కూడా మిస్ అవ్వకుండా నేను మా వారే మొత్తం అన్నీ దగ్గరుండి అన్నీ ప్యాక్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా షిఫ్ట్ చేసామన్నమాట. ఒక్కొక్కసారి అలాగ అవుతూ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతది. తర్వాత ఇలా షిఫ్ట్ అవ్వడం, ఇల్లులు మారడం వల్ల డబుల్ పని, ఆ తర్వాత వచ్చేసి చాలా ఖర్చు కూడా అండి. ఏసీ బిగించడానికి ఇంచుమించుగా ఎంతంటే 5000 అయ్యింది. ఎందుకంటే వైర్లు వేసి మొత్తం క్లీన్ చేసేసారు విప్పేసి. ఆ తర్వాత ఎనకాల రాగి వైర్ అది కూడా తొక్కువచ్చేసింది. దానికి స్టాండ్ కాకుండా సన్ సైడ్ మీద పెట్టించాం. దానివల్ల రాగి ఎనకాల గొట్టాలుంటాయి కదా, అవి చిన్నవొచ్చేసినాయి. అవి మళ్ళీ వెళ్లి తీసుకురావడము, దానికి 2500 అవ్వడము, ఇవి క్లీన్ చేయడము, వాళ్ళు బిగించడానికి, ఇవన్నిట్లికి కలిపి 5000 అయింది మాకు. ఇంకా ఆ తర్వాత మంచాలు అంతమాట విప్పడము, పెట్టడము, ఈ సామాన్లన్నీ తీయడం, ఇవన్నీ అనమాట. చాలా చిరాకుగా అయిపోయింది. ఇంకా అప్పటికే 9:30, 10 అవుతుందనమాట. నాకు చాలా ఆకలేసేసింది. ఇంకా అప్పుడన్నాను, నాకు ఏదైనా టిఫిన్ తీసుకురమ్మంటే మా వారెళ్ళనమాట నాకు ఇడ్లీలు తీసుకొచ్చారు. నేనైతే అవి గబగబా తినేసి మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఈ సగం చేసుకునేటప్పటికే మా అత్తయ్య గారు, ఇంకా మా మరిది గారు వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళొచ్చేటప్పటికి వాళ్ళైతే మంచాలయి విప్పడం ఇవన్నీ చేశారు. నేనైతే మొత్తం ఇవన్నీ ఈ బెడ్‌రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత పక్క రూమ్‌కొచ్చేసానండి. పక్క రూమ్‌కొచ్చేసిన తర్వాత పక్క రూమ్ నాకు కిచెన్ చాలా చిన్నది. ఇప్పుడు నేను ఖాళీ చేస్తున్న ఇంట్లో కిచెన్ చాలా చిన్నదనమాట. ఓన్లీ కిచెన్ ఐటెమ్స్ మాత్రమే పెట్టుకునే వీలుంటదక్కడ. అసలు మనం వండుకునేవి మాత్రమే ఉంటాయి అందులో. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రూమ్‌లో పెట్టుకునేదాన్ని. దానికి నీట్‌గా ఒక కర్టెన్ వేసేసుకొని ఆ కర్టెన్ లోపల అన్నీ పెట్టేదాన్ననమాట. ఇవి అల్యూమినియం వస్తువులు కదా, అందంగా ఉండవు, బయటికి కనబడితే మంచిగా ఉండవనేసి మంచి కర్టెన్ ఒకటి అలా నీట్‌గా వేసేసాననమాట. గాజువి అవన్నీ కూడా అండి నేను అసలు డెకరేషన్‌గా పెట్టను. ఎందుకంటే అవన్నీ కూడా ఒక అట్టపెట్టెలో మ్యాక్సిమం అట్టపెట్టెలోనే నీట్‌గా పెట్టేసి కప్స్ అని, గాజు సామాన్లు ఇవన్నీ కూడా అట్టపెట్టెలోనే పెట్టేసేసి ఉంచాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, మా పాప ఉందంటే అన్నీ తీస్తూనే ఉంటది. పగలగొట్టేసుకుంటే వస్తువు పోయినా ఏ కాళ్ళు చేతిలో తెగిపోతాయి కదా అని భయమేసి ఇంక అన్నీ కూడా అన్నీ అట్టపెట్టెలోనే ప్యాక్ చేసేసి పైన పెట్టేసాను. ఎవరైనా వస్తే అప్పటికప్పుడు తీసేసిస్తాను. బయట కొనిపెట్టుకుంటాను. ఎక్కువ వస్తే మాత్రం గ్లాసుల్లోనే ఇచ్చేస్తాననమాట టీ. అయితే ఇంక ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికని కిరాణా తెచ్చారండి. ఆ కిరాణా కూడా నేను తీయలేదు. ఎందుకంటే కిచెన్‌లో ఐటెమ్స్ అన్నీ కడుక్కొని డబ్బాలన్నీ నీట్‌గా కడిగేసుకొని అప్పుడు పెడదాంలే అనేసి అనుకున్నాననమాట. ఇంక నేను అసలు ఇల్లు క్లీన్ చేయలేదండి. ఇల్లంటే వస్తువులు, ఎందుకంటే ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాము. అంతకుముందు ఇల్లు మారేటప్పుడు ఏం చేసేదాన్నంటే ఇల్లు మారిపోతున్నాం కదా అనేసి ముందే కడిగేసేదాన్ని మొత్తం అన్నీని. అయితే అలా కడిగేయడం వల్ల షిఫ్ట్ చేసేటప్పుడు ఏమయ్యేదంటే మొత్తం దుమ్ము పడిపోయేదనమాట. అందువల్ల నేను ఇప్పుడు ఈసారి ఏం చేశానంటే దుమ్ము పడకుండా ఉండాలని అసలు ఏమి క్లీన్ చేయలేదు. ఒక 2, 3 నెలలు ఇల్లు అమ్మేస్తామని తెలిసిన కాడి నుంచి ఓన్లీ ఇల్లు తడిబట్ట మాత్రమే పెట్టేదాన్ని. దులపడాలు గట్ట అసలు ఏమీ
చేయలేదనమాట. అయితే అందువల్ల ఇంకా నాకు ఇంటికొచ్చాక ఇవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడే అందులో సర్దుకుందాంలే అనుకున్నాను. ఇంకా బాక్సుల్లో అయితే నేను ఇంకా అవేమీ కడగలేదండి. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఇంటికొచ్చాకే కడుగుదాంలే అన్నట్టుగా ఇంకా అక్కడ అసలు ఏమీ చేయలేదు. మొత్తం అన్నీ ఇంకా కొత్త ఇంట్లోనే చేసుకుందాం అనేసి ఇంకా అలా వదిలేసాననమాట. చూస్తున్నారు కదా! ఇంక ఒక్కరిదాన్ని అటు తిరగడం, ఇటు తిరగడం విపరీతమైన కాళ్ళు నొప్పులండి. ఎంత కాళ్ళు నొప్పులంటే అసలు మడాలనమాట. విపరీతమైన నొప్పి. నొక్కితే బాగుండేదనిపిచ్చేది. అసలు రెస్టే లేదు. ఇక్కడ అన్నీ తీసుకోవడం, అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా ఎంత బర్డెన్ అయిపోయిందంటే ఆహ్, ఇల్లు ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళకేంటంటే వాళ్ళు ప్యా పైపయి అన్నీ తీసి పెట్టేస్తారు. ఇంక ఇంట్లో అన్నీ సర్దుకోవడం మనమే సర్దుకోవాలి కదా! ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఇవన్నీ చేసుకోవడము. అందువల్ల చాలా కష్టమైపోయింది నాకైతే మాత్రం. అలాగే నెమ్మదిగా ఆహ్, నాకున్న ఓపికను బట్టి అలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా అలా చేసుకుంటూ వచ్చాననమాట. ఎక్కడ ఏ వస్తువు మిస్ అవ్వకుండా, పాడవకుండా అయితే మంచిగా అన్నీ కూడా ప్యాక్ చేసేసానండి. నాకు తెలిసిన విధంగా అనమాట. ఇంక ఇది దింపేటప్పుడు ఏం చేశారంటే ఇంక మొత్తం ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఎలా పడితే అలా దింపేసాను. నేనైతే దింపేటప్పుడు రాలేదన్నమాట. అక్కడే ఉన్నాను. ఇల్లయితే చిన్నదవ్వడం వల్ల ఇప్పుడు ఖాళీ చేసేది. అది కూడా మా ఓనే అనమాట. అది కొనుక్కినే కట్టుకున్నాం మేము. అయితే అది అది 3 ఇయర్స్ అవుతుందండి. కొన్ని కారణాల వల్ల మేము ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సొచ్చింది. అది అమ్మేసుకొని ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం మేముంటున్న ఇంట్లో మంచి స్థలం ఎక్కువ కదా అనేసి అది కొనుక్కున్నాం. కిచెన్ చూసారా ఎంత చిన్నదో, అంతే అవే ఉంటాయన్నమాట. ఈ పక్క చిన్నది సెల్ఫ్ ఉంటుంది కింద, గ్యాస్ బల్ కింద. అందులో మనం వంట చేసుకునే కళాయిలని, చిన్న చిన్న వస్తువులని అక్కడ పెట్టుకుంటాననమాట. అన్నీ అలా పెట్టేసుకునేదాన్ని. చాలా ఇరుకుగా ఉండేదనమాట. అయితే అది 2 సెంట్లండి. ఆ ఇల్లు 2 బెడ్‌రూమ్‌లు, కిచెను, హాలు, టైల్స్ వేపిచ్చాము. ఆ తర్వాత సీలింగ్ చేపిచ్చలేదు గానీ, పుట్టి పెట్టిచ్చామనమాట. అయితే ఇప్పుడు ఉంటున్న ఇంటికైతే టైల్స్ కానీ, పుట్టి కానీ అటువంటివి ఏమీ లేవు. ఆల్రెడీ చెప్పాను కదండీ! అది పాతిల్లు రీమోడలింగ్ చేపిచ్చుకుంటున్నాం మేము అనేసి. దాన్ని ఏదో మాకు మా బడ్జెట్‌కి తగ్గట్టుగా రీమోడలింగ్ చేపిచ్చుకైతే వచ్చేసాము. చూసే జనాలకి ఎలా అనిపిస్తుందంటే, అక్కడ ఎంత మంచిగా చేయించుకున్నారు కదా! ఇక్కడ ఎందుకు ఇలా వచ్చేస్తున్నారు అనేసి అంటున్నారనమాట. ఉండేది మేమే కదా! వాళ్ళొచ్చైతే ఉండరు కదా! అన్నవాళ్ళు ఎవరు కూడా మనకు ఒక రూపాయి సహాయం చేయరు కదా! అందుకే మాకు తోచినట్టుగా మేము చేయించుకున్నాము. మాకున్న దాంట్లో మేము చేపించుకున్నాము. ఉండేది నేను, మా పిల్లలు, మా హస్బెండ్. మా పిల్లలకైతే చాలా నచ్చింది ఈ ఇల్లు. ఖాళీ ఎక్కువన్నమాట ఇక్కడ. ఇది 5 సెంట్లండి. 2 సెంట్లు ఎక్కువ, 5 సెంట్లు ఎక్కువ అంటే మీరేమంటారో కామెంట్ చేయండి. జనాలకి ఎలా ఉందంటే మా చుట్టుపక్కల వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళందరూ అలాగనేసి అంటున్నారనమాట. ఏది కొన్నా ఇబ్బందేనండి వాళ్ళతో. అమ్ముకున్నా ఇబ్బందే, కొనుక్కున్నా ఇబ్బందే. కొనుక్కుంటే కొనేసుకున్నారంటారు, అమ్మేసుకుంటే అమ్ముకున్నారంటారు, తింటే తింటున్నారంటున్నారు, తినకపోతే ఈళ్ళకేమి గతి లేదని అంటారు. ఎలాగైనా ఇబ్బందేనండి. వస్తువులు ఎక్కువున్నా బాధే, తక్కువున్నా బాధే, ఏం చేసినా బాధే. ఇప్పుడు ఏమీ లేకపోతే ఇన్ని సంవత్సరాలయింది వేరే కాపురం పెట్టి మీరేం కొనుక్కున్నారంటారు. అన్నీ కొనుక్కుంటే డబ్బులన్నీ వస్తువులకు పారబోసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు దుబారా అని అంటారు. ఇంకెలాగా నచ్చుతారో జనాలకి నాకైతే తెలీదండి. అన్ని రకాలుగా అంటారు. నేనైతే ఇల్లు విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. చాలా మాటలు, చాలా అవమానాలు, చాలా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. అసలు ఇవన్నీ మాకెందుకనంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆడవారి జీవితంలో ఇటువంటివి ఎదుర్కొంటారండి. అనుకున్న వాళ్ళే మనల్ని ఎక్కువగా మాటలు అంటూ ఉంటారు. బయట వాళ్ళు అంటారేమో తెలీదు కానీ, అవి మనకి కనబడవు, వినబడవనమాట. అనుకున్న వాళ్ళు అన్న వెంటనే మనకి కనబడిపోతాయి. ఎవరో ఒకరి ద్వారా మనకు తెలిసిపోతాయనమాట. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళ మాటలు అన్నీ అర్థమైపోతూ ఉంటాయనమాట మనకి. ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏ విధంగానైనా సమాధానం చెప్పి వాళ్ళని మెప్పించలేమనమాట. మనకున్న దాంట్లో మనం అడ్జస్ట్ అయిపోతాం. ఎవరికున్నది వాళ్ళకుంటది. వాళ్ళకున్నది మనకేమి పెట్టరు కదండీ! అందుకే మనకున్నదే మేము చేసుకున్నామనమాట. మాకున్నది మేము చేసుకొని హ్యాపీగా ఉండాలనేసి ఆ ఇల్లు అమ్ముకొని ఇక్కడ కొంచెం దూరంగా వచ్చానమాట. మా చుట్టూ ఎవరన్నా లేకపోయినా కానీ నా పిల్లలు, మా హస్బెండ్, మేము హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ఇల్లయితే మాకు చాలా నచ్చిందనమాట. కొంచెం ఇబ్బందవుతది ఫ్యూచర్‌లో ఇల్లు తీసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదండి. ఒకవేళ ఉంటే అప్పుడెప్పుడో చూసుకుంటాము. ఇప్పుడు కాదు, పిల్లలు కొంచెం పెద్దయ్యి వాళ్ళు ఒక ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మా వారు ఒక్కరే. ఆయన కష్టపడాలి. మేము ముగ్గురం తినాలి. మా పిల్లలు చదివించుకోవాలి. ఏం చేసినా ఆయనే. నిజంగా ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవోళ్ళు
ఆలోచించే అంత ఇదిగా ఆయన ఆలోచిస్తూ ఉంటారనమాట. గొప్ప కాదు. ఎందుకంటే ఆయన ఒక చిన్న మెకానిక్ మాత్రం. మాకొక చిన్న షాపు రెంట్‌కుందనమాట. ఈయన ఒక్కరే వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు మా కోసం అనమాట. చూసే జనాలకేంటంటే ఈళ్ళకి డబ్బులెలా వచ్చేస్తున్నాయి ఏంటి అనుకుంటారు. మా వారు అస్సలు బద్ధకించరండి. చాలా కష్టపడతారు మా కోసం. పిల్లలకి గాని, నాకు గాని ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. నేనెక్కడ ఇబ్బంది పడిపోతానో అని ప్రతిదీ కూడా చాలా ముందు చూపుగా ఆలోచించి చేపిస్తారండి ఇంట్లోకి ప్రతీదీ కూడాని. అసల ఆహ్, బిందెలు మోయకూడదు, వాటర్ టిన్ను లేపలేను అనేసి ప్యూరిఫైయర్ ఇవన్నీ కూడా మా ఏరియాలో అవన్నీ గొప్పేనండి. అవన్నీ ఎవరికీ లేవా? మీకే ఉన్నాయా? ఇవన్నీ చెప్పాలా? అంటే కొంతమందికి కొన్ని సార్లు ఇంత చెప్పినా అర్థమవ్వదండి. నా ఇబ్బందిని బట్టి నాకు మా వారు కొన్నారనమాట. అసలు మా ఏరియాలో ఎక్కడా కూడా ప్యూరిఫైయర్ లేదండి. మీరు నమ్మరు. మా చుట్టాల ఇంట్లో గానీ, మా చుట్టాలు కొంతమంది ఇంట్లో ఉంటాయి. మా బంధువుల ఇంట్లో గానీ, తర్వాత మాకంటే ఇంకా డబ్బున్న వాళ్ళ ఇంట్లో లేదండి అదసలు. మా చుట్టుపక్కలైతే అసలు మేము ఒక పాత ఏరియాలో ఉన్నాం కదా! అక్కడెక్కడ అసలు ప్యూరిఫైయరే లేదు. మీరు నమ్మరు. మా ఇంట్లో మాత్రమే ఉందనమాట. విచిత్రంగా అడుగుతారు నన్ను. ఇదేంటి అని అడుగుతారనమాట. అది మేము ఇంచుమించుగా ఎంచుకున్నప్పుడు 5, 6 సంవత్సరాలు అవుతుందండి. మేము ఆ వాటర్ తాగుతాము. అయితే ఈ ఇల్లు మారే విషయంలో ఎవ్వరేమనుకున్నా అండి, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మా పిల్లలు, నేను, మా వారు, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. మాకు చాలా నచ్చింది. చాలా ఇష్టపడి, కష్టపడి కట్టుకున్నామనమాట ఇల్లు. అది కష్టపడి కట్టాం, ఇది కష్టపడి కట్టుకుంటున్నాం. దానికంటే దీనికి చాలా కష్టపడ్డామనమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం, ఉన్న వస్తువులే నీట్‌గా చేసుకోవడం నాకైతే అలవాటండి. ఏదైనా సరే నీట్‌గా, మంచిగా, శుభ్రంగా ఉండాలనుకుంటాను. ఉన్నంతలోనే ఇల్లు, పిల్లలు, మా వారు అందరం హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను. ఇంట్లోనే వండుతాను, ఇంట్లోనే పెడతాను, ఇంట్లోనే చేసుకుంటాననమాట. అయితే ఇంకా సామాన్లయితే అన్ని ప్యాకింగ్‌లు చాలా మట్టుకు అయిపోయాయి. ఇప్పుడైతే నన్నడుగుతున్నారనమాట ఆటో ఆయన ఎంత సంపాదించామని. నేను నవ్వుతా సంపాదించానండి, చాలా సంపాదించాను యూట్యూబ్ నుంచి అని చెప్తున్నానండి. అయితే ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇంకా సామాన్లన్నీ ఒక్కొక్కటిగా బెడ్‌రూమ్‌లో నుంచి వస్తున్నాయన్నమాట. బట్టలు, బ్యాగులు ఇంకా సామాన్లన్నీ కూడా ఎక్కిచ్చేశారు. ఒక్కొక్కటిగా ఎక్కిచ్చేసి మొత్తం అది ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇంకా 2 ట్రిప్పులెళ్ళాయి. మొత్తం 3 ట్రిప్పులు వేశారనమాట. వస్తువులన్నీ కూడా దింపడము, వెళ్ళడము ఇవన్నీని చూస్తున్నారు గదా! ఇప్పుడు మేమున్న ఏరియా అనమాట. అంత ఇరుకు అది కాలనీ అవ్వడం వల్ల చాలా ఇరుకుగా ఉంటది. ఇది సెకండ్ ట్రిప్పు. ఫస్ట్ ట్రిప్ చూపిచ్చాను కదా! ఇదైతే సెకండ్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ వెళ్ళిపోయింది. ఇంక రెండో ట్రిప్‌కి మళ్ళీ కూడా లోడింగ్ చేసేస్తున్నారు. చాలా మట్టుకు అయిపోయాయండి. ఇంక థర్డ్ ట్రిప్‌లో ఏమీ లేవండి. అంతా వేస్ట్ సామాన్లే. మా వారి షాప్ సామాన్లు, ఇంకా వేరే అనమాట. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి మా మరిది గారు, మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి మహేష్‌కి, మా మావయ్య గారికి, మా నాన్నకి, అలాగే మా అత్తయ్య గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. నాకు చాలా హెల్ప్ చేశారనమాట. చాలా హెల్ప్ చేశారు. సామాన్లు దింపడం పెట్టడం ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మా వారు. వీళ్ళందరూ కూడా ఇంకా అసలు వాళ్ళు లేకపోతే మా ఇద్దరికి చాలా ఇబ్బందయిపోయేది. వాళ్ళు ఉండి పాపం మా మరిది గారు 10 రోజుల ముందే వచ్చి ఎంతో హెల్ప్ చేశారనమాట. ఆళ్ళ అన్నయ్యకి అంటే మాకు. చాలా థ్యాంక్ యూ మహేష్. ఈ వీడియో చూస్తే మాత్రం చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇంటికైతే వచ్చేసిందండి మా వ్యాను. వ్యానొచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు, మా వారు, మా నాన్న వీళ్ళందరూ కూడా మొత్తం సామాన్లన్నీ కూడా దింపేశారనమాట. ఇంక ఇల్లయితే చూసారు కదా! నేను చూపించలేదు. డెకరేషన్ అయితే అలా చేశామండి. మొత్తం అంతా పువ్వులు కట్టేసుకున్నాం. నీట్‌గా ఒక చిన్న టెంట్ అయితే వేసాము. చెప్పాను కదా! 50 మెంబర్స్‌కయితే క్యాటరింగ్ భోజనాలు పెట్టేసుకున్నామండి. ఆల్రెడీ ఎందుకు చేయలేదంటే, ఆల్రెడీ మేము ఇప్పుడు ఖాళీ చేసేసిన ఇల్లు, అమ్మేసిన ఇల్లుంది కదా! ఆ ఇంట్లో దిగేటప్పుడైతే ఇంచుమించుగా 1000 మెంబర్స్‌కి భోజనాలయితే పెట్టాము. అది చాలా మంచిగా అయిందండి. చాలా చేసామనమాట. 1000 మందంటే మాటలు కాదు కదా! ఎంత జనమొచ్చారంటే మేమసలు ఊహించలేదనమాట. అంత జనమొచ్చారు అక్కడ గృహప్రవేశం జరిగినప్పుడు. ఇంక అందువల్ల మొన్నే కదా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా చేయలేము. ఎందుకు వద్దులే అన్నట్టుగా ఇంక మేమైతే ఇక్కడ ఓన్లీ జస్ట్ మా చర్చ్ వాళ్ళకి, మా రిలేటివ్స్‌కి మాత్రమే చెప్పుకొని ఒక 50 మందికి సింపుల్‌గా అయితే క్యాటరింగ్ ఇచ్చేసుకున్నామండి. 50 మందికి ఇచ్చి ఇంచుమించుగా ఒక 70, 80 మంది వరకు తిన్నారు. అయితే ఇదైతే మొత్తం ఇల్లండి చూసారా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు ఇష్టం వచ్చినట్టు పాడేశారనమాట.
అనమాట. ఇవన్నీ నేను సర్దుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా! కిచెన్ అనమాట ఇది. ఖాళీగా ఉంది కదా! చూడండి ఎలా ఫుల్ అయిపోతదో. అక్కడ ఉన్నవారు మా నాన్నగారనమాట. ఇప్పుడు ఇయన్నీ దింపడము, పెట్టడము. ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు ఇంట్లో దిగినా మాకు వర్షం వచ్చేస్తదనమాట. ఆ మళ్ళాడే సామాన్లు షిఫ్ట్ అయిన వెంటనే వర్షం వచ్చేస్తది. సేమ్ పాతింట్లో కూడా అంతే. అలా షిఫ్ట్ అయ్యాం లేదా వర్షము. అంతకుముందు అయితే అంతకుముందు ఇంట్లోకెళ్ళినప్పుడైతే విపరీతమైన బాడి అందులో మూసామనమాట వస్తువులన్నీని. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి అక్కడ పెట్టేటప్పటికి విపరీతంగా మేఘం నాకింక టెన్షన్ ఫోను మీద ఫోను. మేఘం పట్టేసింది కదా! ఆ సామాన్లన్నీ ఎక్కడ పెట్టారో తడిచిపోతాయి. లోపల పెట్టేయండి బుక్స్ పిల్లల బుక్స్ అవి కూడా బయట వదిలేయకండి అనేసి నేను ఫోన్‌లో అనమాట. వర్షం వస్తే ఎదర ఖాళీగా ఉంది కదా! సెల్ఫ్‌లో అవి పెట్టలేదు కదా! చల్లని కొట్టేస్తది, పాడైపోతాయి వస్తువులని అనేసి ఇల్లంతా పరిచేసారండి. ఇల్లన్నీ వస్తువుల కిందే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ నేను ఎలా సర్దాలి, ఏం చెయ్యాలి అనేసి అనిపించింది నాకు. అంత ఘోరంగా ఉందన్నమాట మా ఇల్లు. నేనొచ్చి చూసేటప్పటికి భయమేసింది నాకు. అదిగో చూడండి ఎలా కనబడుతున్నాయో ఇవన్నీననమాట. ఎలా పడితే అలా పాడేశారు. ఇంకైతే అవన్నీ అయిపోయిన తర్వాత నేను, అత్తయ్య ఇంక ఇల్లంతా శుభ్రం చేసి ఇచ్చేయాలి కదా వాళ్ళకి. మొత్తం ఇల్లంతా తుడిచేసి కడగకూడదన్నారు. అందుకనేసి నేను మొత్తం ఇల్లంతా తుడిచేసి నీట్‌గా ఆమెకి ఫోన్ చేసేసి ఇల్లు గల ఆమెకి కొనుక్కున్న ఆమెకి తాళం అయితే ఆవిడకి అప్పచెప్పేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరామనమాట. నేను మా వారు కూడా మొత్తం చెత్తంతా కూడా నీట్‌గా అంటించేసాము. అలాగే పరుపు కూడా పాడైపోయిందండి. అది కూడా పాడేసాము. పాడేసి అదైతే అంటించేసి పాడేసానండి. ఇప్పటివరకు నా వీడియో అయితే మీరు చూసారు కదా! ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పార్ట్ 3 కూడా అయిపోయిన తర్వాత ఇక నుంచి నా డైలీ వ్లాగ్ వస్తదండి. పిల్లల్ని స్కూల్‌కి పంపడం, డైలీ నేను చేసే పనులు, నేనేం చేస్తాను మొక్కల్ని పెంచుకోవడము, అలాగే నాకు వచ్చిన చిన్న చిన్న వంటలు, మా ఊరు అందాలు, అలాగే ఇంకా మేము ఎక్కడికన్నా వెళ్ళి పిల్లలతో తీసిన వ్లాగ్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. అందరిని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ నన్ను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మాట్లాడింది ఏమన్నా తప్పుగా అనిపిస్తే దయచేసి నాకు కామెంట్ చేసి నన్ను కూడా మీ ఇంట్లో ఒక సిస్టర్‌గా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఆదరించండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. నేనే స్టార్ట్ చేశానండి. మా ఏరియాలో ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో నాకైతే తెలీదు కానీ ఒకళ్ళకి ఇద్దరికి ఉందనుకుంటా. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నానండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఓకే అండి. అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 3 మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.